స్వర్గీయ ఉద్దగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ వివిధ హోదాల్లో అన్ని ఉన్న వారందరూ ఇక్కడ మరి ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారికి సంస్మరణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 3 గంటల సేపు అందరూ కూడా తమ అనుభవాన్ని వారితో అనుభూతిని పంచుకోవడం జరిగింది. ఉద్దగడ పద్మనాభం గారు ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, 50 సంవత్సరాల ఆయన ప్రయాణంలో అనేక మలుపులు. ఆయన రాజకీయంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, అదేవిధంగా ఒక మంత్రిగా, 2 సార్లు మంత్రిగా అనేక పదవులు నిర్వహించడం ఒక ఎత్తు అయితే, సామాజికంగా అనేక ఉద్యమాలు, అవి ప్రజలకి సంబంధించిన రైల్వే కావచ్చు, కరెంటు కావచ్చు, లేకపోతే రైతుల గురించి కావచ్చు, భూధానాల గురించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఒక ఉద్యమాన్ని తీసుకుని పట్టుదలగా ప్రభుత్వం దగ్గర నుంచి మరి ఫలితాలు పొందించే విధంగా పోరాటం చేయడం జరిగింది. అన్ని వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా చేరతీయడం, వారితో సన్నిహితంగా ఉండడం, వారికి కావాల్సినవి చేయడంతో పాటు కాపు జాతి కోసం ప్రత్యేకంగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన కాపు జాతికి అందరికీ కూడా గుర్తుండిపోయే, మనసులో చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా స్థానాన్ని సంపాదించారు. వారి మరణం అనేది తీరని లోటు, రాజకీయ రంగానికి తీరని లోటు, సామాజిక పోరాటాలకు కూడా ఒక మంచి పటిష్ట గల, మొండి ధైర్యం గల, పట్టుదల గల ఒక నాయకుడిని ఈ సమాజం కోల్పోవడం జరిగింది. అందుకే మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులకి మనశ్శాంతి కల్పించాలి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం.